నిజమే, అటువంటి ఆశావహ దృక్పథంతో మనమంతా ముందడుగు వేద్దాం అని ఈ సభాముఖంగా మీ పక్షాన కూడా నేను మాట్లాడుతూ, ఇప్పుడు గౌరవనీయులు, మంచితనం మనిషికి మరొకరు ఇవ్వలేని మకటం, సామర్థ్యం ఆ మనిషికి మంచితో వచ్చేటువంటి మంచి సుగంధం లాంటిది. అటువంటి గౌరవనీయులు పెద్దలు పొత్తూరి వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా స్వాగతిస్తున్నాం. సాధారణంగా వేదిక మీద ఉన్న వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళకి నమస్కారం చెప్పి తర్వాత మీకు నమస్కారం చెప్పడం ఆనవాయితీ. కానీ ఇవాళ ఈ సభ చాలా విలక్షణమైంది. ప్రిన్సిపల్స్ కోసం, సిద్ధాంతాల కోసం, నీతి కోసం నిలబడినటువంటి కొంతమంది ఈ పూట సత్కారాలు గ్రహించబోతున్న 70 మంది దాదాపు ఇక్కడ ఉన్నారని నాకు మాన్యులు చెప్పారు. ముందర వాళ్ళకి నమస్కారం. వేదిక మీద మాన్నీయులు మోహన్ కంద గారు, శ్రీ అరవిందరావు గారు, లక్ష్మీనారాయణ గారు, శ్రీకాంత్ గారు, ఇంతకుముందు మమ్మకు ఆహ్వానం చెప్పిన వారి పేరు తెలియదు, వారికి, మీలో ఉన్న సహృదయులందరికీ నమస్కారం. ఇంత మంచి సభని నేను ఇటీవలి కాలంలో చూడలేదండి. నేను ఈ మాట ఏదో పొగడ్త కోసం అంటలేదు. ప్రతి నెల అనేక సభల్లో నేను పాల్గొంటాను. ఇంత మంచి సభని ఎందుకు అంటున్నానంటే, ఇది నాకు ప్రత్యేకించి ఇష్టమైనటువంటి విషయం. కొంచెం ఒకటి రెండు ఇన్సిడెంట్స్ చెప్పాల్సింది. సుమారు 55 సంవత్సరాల కిందట 1955వ సంవత్సరంలో మా చిన్నబావ గారు, ఆదర్శవాది, ఇంగ్లీష్లో ఐడియలిస్ట్ అంటుంటారు, ఆయన అవినీతి లేని సమాజంలో పుట్టడం కోసం నేను జీవితాన్ని అంతం చేసుకుంటున్నాను అని నాకు ఉత్తరం రాసిపెట్టిపోయాడు. ఆనాటి నుంచి ఇవాల్టి వరకు ఈ అవినీతిని ఎవరైనా అరికట్టగలరా అని ఆరాటపడుతూ ఎప్పుడూ ఆలోచిస్తుండేటువంటి నాకు దాదాపుగా ఆశ పోయింది. ఈ దశలో అవినీతి కోసం పోరాడే వాళ్ళు ఉన్నారు, నీతికి నిలబడే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని సత్కరించుకుందాం అనే ఆలోచన కలిగినటువంటి ఈ ఎన్ఆర్ఐ మిత్రులకి నమస్కారం చెప్పాలి. ఎక్కడ అమెరికా ఈ దేశాన్ని గురించి ఆరాటపడుతున్నారు, ఈ దేశంలో నీతి నియమాలు ఉండాలని ఆరాటపడుతున్నారు. అటువంటి వాళ్ళు ఇంత మంచి ఆలోచన చేశారు, ఇటువంటి ప్రయత్నం చేశారు. ఇంతకంటే మంచి సభ మరి ఏముంటుందండి. అందువల్ల ఈ సభ చాలా గొప్ప సభ అని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. వారు ఇందాక అపీల్ చేశారు మా మీడియా మిత్రులకి. మీడియా మిత్రులు తప్పకుండా వాటిని హైలైట్ చేస్తారు, అందులో సందేహమేం లేదు. ఇటువంటివి ఎక్కడ జరుగుతాయా అని చూస్తుంటారు. ఎక్కడైనా అవినీతి మాత్రమే. మాకు తెలుగులో ఒక సామెత ఉంది, కాకి దృష్టి ఎద్దు పుండు మీద అని. ఎద్దు ఎంత బలమైంది, ఎంత బాగా పనిచేస్తుంది దాన్ని చూడరు. ఎక్కడన్నా పుండు ఉంటే దాని మీద దృష్టి పెడతాం. అట్లాగే మా మీడియా కూడా కొన్ని అట్లా కేవలం ఎక్కడన్నా అవినీతి ఉంటే దాన్ని గురించి రాయటం, నిజానికి రాసే ఉద్దేశం మంచిది, ఇట్లాంటిది ఉంది, దీన్ని అరికట్టాలని చెప్పడమే మీడియా ఉద్దేశం. కానీ దురదృష్టవశాత్తు ఓహో ఇట్లా అవినీతికి అవకాశం ఉందన్నమాట అని ఇతరులు నేర్చుకుంటున్నారు మా మీడియాలో కొన్ని వార్తలు చూసి. దురదృష్టకరం, ఏం చేస్తాం అది. అయినా మీడియా ఉద్దేశాలు మంచివి, అవినీతిని అరికట్టాలన్నదే వాళ్ళందరి ఉద్దేశం, వాళ్ళందరి ఆరాటం. ఒక అవినీతి గురించి వారు మాట్లాడలేదు కానండి, 2-3 మాటలు నేను ప్రస్తావించేయాలి. స్వాతంత్ర్యం వచ్చిన కాలం నుంచి ఇవాల్టి వరకు నాకు 76 సంవత్సరాల వయస్సు. మా కుటుంబంలో స్వాతంత్ర సమరయోధులు, వాళ్ళందరూ పడిన కష్టాల గురించి వాళ్ళ గురించి తెలుసు నాకు. వాళ్ళెవరూ ఇటువంటి దురవస్థ చూస్తామని అనుకోలేదు. మాకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు మా పెద్దవాళ్ళు, ఇట్లాంటి చూస్తాం అనుకోలేదు. ఎంతగా పెరిగిపోయిందంటే వాళ్ళ జనంలో పోతే, తిన్నాడయ్యా, తింటే తిని పనిచేస్తున్నాడు,
అంటే తిని కూడా పని చేయని వాళ్ళు ఉంటారన్నమాట. అటువంటి వాళ్ళతో పోలిస్తే వీడు చాలా దేవుళ్ళు, తిన్నాడు పని చేస్తున్నాడని చెప్పుకున్నారు. ఇది వాళ్ళ పరిస్థితి. ఎక్కువసేపు మాట్లాడటానికి ఆస్కారం లేదు, చాలా క్లుప్తంగా మాట్లాడాలని నిన్న అనుకున్నాం మేము. ఒక కొత్త పరిణామం ఏంటంటే అధికారులకి రాజకీయ నేతలకి మధ్య ఒక అపవిత్రమైనటువంటి సంబంధం ఏర్పడింది. ఇది చాలా దురదృష్టకరం, చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అధికారం అన్నట్ట, ఏమయ్యా నువ్వు మంత్రి దగ్గరికి పోయి పని చేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, నువ్వు నా దగ్గరికి వచ్చి అయితే ఎంత ఖర్చు అవుతుంది చూసుకో. తీసుకునే వాళ్ళందరూ తీసుకుంటారు. ఇటువంటి పరిస్థితిలో ఎంతమందిని పట్టుకుంటారండి మీరు? పట్టుబడ్డవాడు దొంగ, పట్టుబడని వాడు దొర. అట్లాంటి దొరల సంఖ్య ఎంతగా ఉందంటే మీరు మనం పట్టుకోలేమేమో అనిపించేంత ఎక్కువగా ఉంది. ఎప్పటికి అంతమవుతుందో తెలియదు. ఈ 70 మంది ఉన్నారే, వీళ్ళు 70 లక్షల మంది అయితే అప్పుడు తప్పకుండా అంతమవుతుందన్న విశ్వాసం నాకుంది. మీరు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని దేశం మొత్తం బాగుపడాలని ఆరాటపడుతున్నాం. అలవాటు అయిపోయింది మాకు. ఓ చిన్న పిట్టకథ చెప్పి, ఇందాక ఎవరు వారు మాట్లాడుతున్నప్పుడు ఎంత పెద్దగా అవినీతి ఎక్కువ చేయలేదు, ఎప్పుడో ఒక్కసారి పొరపాటున చేశాడండి, ఏదో కొంత 4 డబ్బులు తీసుకున్నా అంటారు. వేదం వెంకటరాయ శాస్త్రి గారు ఓ చిన్న కథ ఏదో చెప్తూ, ఏదో సందర్భంలో ఎన్నిసార్లు కక్కుర్తి పడితే పాత్ర వచ్చి భంగం అవుతుందండి అని అడిగాడు ఆయన. అంటే ఎన్నిసార్లు చేయాలి? ఒకసారి జీవితానికి సరిపోయేంత ఒకసారి సంపాదించుకుంటే. అట్లాంటి మహనీయులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు దురదృష్టం, బాధపడుతున్నాం. ఆ మాట చెప్పడానికి కూడా బాధ కలుగుతుంది. ఓ చిన్న కథతోటి నేను ముగిస్తాను. 5 స్టార్ హోటల్స్, పెద్ద పెద్ద హోటల్స్ ముందు కూడా అడుక్కునే వాళ్ళు చాలామంది కనిపిస్తారు. అంతో ఎంతో చదువుకొని ఉద్యోగం దొరక్క అడుక్కోవడానికి అలవాటు పడినటువంటి ఒక యువకుడు ఒక ఆయన కారులో రోజు వస్తుంటే చూసి, అయ్యా మీరు ఇన్నిసార్లు పోయేస్తున్నారు, నాకు ఎప్పుడైనా నాకు కొంచెం డబ్బులు ఇవ్వరు మీరు, నేను కూడా ఇట్లాంటి చోట ఏదన్నా తినాలి ఉంటుందండి అని అంటే ఆయన ఆశ్చర్యపోయి, నిజమే ఇప్పుడు రోజు కనిపిస్తున్నాడు, 100 రూపాయలు చేతిలో పెట్టాడు. ఆ 100 రూపాయలు తీసుకొని వాడు ఏం చేశాడు? 100 రూపాయలకి ఏం వస్తుంది? పెద్ద పెద్ద హోటల్స్లో ఏం రాదు. వాడు తినాలనుకున్నటువంటి మద్యమాంసాలు వాటికి ఏం రావు. అయినప్పుడు వాడు ఏం చేశాడంటే ధైర్యం చేసి ఒక హోటల్కి వెళ్ళాడు. వాడే మిగతా వాళ్ళకి చెప్పాడు మాట, నేను ఇట్లా చేశాను రా, హోటల్కి పోయి తినొచ్చాను రా అని. అరే ఎట్లా వెళ్ళారు నువ్వు, నీకు డబ్బు ఎక్కడిది? ఇట్లా జరిగింది, 100 రూపాయలు ఇచ్చాడు, పోయి తిన్నాను. తిన్న తర్వాత వాడు వచ్చి సహజంగా బిల్లు ఇస్తాడు. నా దగ్గర డబ్బులు లేవండి అన్నాడు. మనం మామూలుగా ఏమనుకుంటామంటే హోటల్లో వాడిని పిండి రుబ్బిస్తారు. ఇప్పుడు పిండి రుబ్బించట్లేదు, అని మిషన్లు వచ్చినాయి కదా, పిండి రుబ్బే పని లేదు హోటల్లో. అందుకని వాడిని పోలీసులకు అప్పగించారు. పోలీసు వాడు వచ్చి పట్టుకెళ్ళిపోయాడు. పోలీసు వారు ఏమి అనుకోకూడదండి. వీడు ఏం చేశాడంటే బయటకు వచ్చిన తర్వాత, అయ్యా నా దగ్గర ఈ 100 రూపాయలని ఇవి తీసుకోండి, నన్ను వదిలేయండి అన్నాడు. ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. అంటే ఇవన్నీ ఉపాయాలండి. నమస్కారం. మరొకసారి ఎన్ఆర్ఐ మిత్రులకి అభినందనలు చెబుతూ ఈ సత్కారాలు స్వీకరించబోతున్న మీ అందరికీ మరోసారి నమస్కారం తెలియజేస్తున్నాను. గౌరవనీయులు పుత్తూరు వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చాలా ఆలోచన రేకెత్తించేటువంటి అంశాలు స్పృశిస్తూ ఉన్నారు పెద్దలు.